హలో గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ఇండియన్ 2 మూవీ చూసి రావడం జరిగింది. అసలు ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది? అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి ఈ మూవీ మీద? ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ మూవీ రీచ్ అయిందా లేదా అన్న విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్రీగా ఫ్లోలో వెళ్ళిపోతున్నాం కాబట్టి స్పాయిలర్స్ అయితే రావచ్చు. సో కొంచెం కాషియస్ గా చూడడానికి ట్రై చేయండి, లేదంటే వీడియోని స్కిప్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు అంత పాజిటివ్ వైబ్స్ అయితే రాలేదు ట్రైలర్ మీద, మూవీ మీద కూడా. శంకర్ గారి రేంజ్ సినిమా అని అనిపించేలా అయితే ట్రైలర్ కట్టలేదు. బట్ ట్రైలర్ చూసి మనం మూవీని జడ్జ్ చేయలేం. మూవీలో ఇంకా స్టఫ్ ఉండొచ్చు, అది దాచిపెట్టి ఉండొచ్చు కూడా అని అనుకోవచ్చు. సో అట్లా నన్ను నేను కన్విన్స్ చేసుకున్నా. అండ్ కమల్ హాసన్ గారి రీసెంట్ ఫిల్మ్ సెలక్షన్స్ చూసిన, విక్రమ్ గాని కల్కి గాని చాలా మంచి సినిమాలు ఆయన సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దీంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది కొత్తగా, దానివల్ల ఆయన ఈ మూవీని సెలెక్ట్ చేసుకొని ఉంటారు చేయడానికి అన్న ఒక హోప్ తో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అట్లానే బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మూవీని చూడడానికి వెళ్ళాం మార్నింగ్ షోకి. కట్ చేస్తే మూవీ స్టార్ట్ అవగానే కమల్ హాసన్ గారిది యూనివర్సల్ స్టార్ అని ట్యాగ్ పడుతూ ఒక ఇంట్రో వస్తుంది. మాస్ ఉంది ఆ ఇంట్రో, అయితే మాస్ ఉంది. ఆ ఇంట్రో అయిపోయాక మూవీ స్టార్ట్ అయ్యి కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ఒకటి రన్ అవుతుంది. అంటే ఇండియన్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి. ఫస్ట్ పార్ట్ లో చెప్తాడు కదా, భారతీయుడికి చావే లేదు, ఏ సమస్య వచ్చినా వస్తానని. సో ఆ సమస్యలను అతని వరకు తీసుకెళ్ళడానికి ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ ముందు వరకు కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని చాలా ఫాస్ట్ పేస్డ్ గా టక్ టక్ మన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పాయింట్ వరకు ఇక్కడ ఉంది సినిమా. ఇక్కడ ఆ రేంజ్ లో ఉన్న సినిమాతో ఆ పాయింట్ కి హీరో ఇంట్రడక్షన్ జరుగుద్దని అందరికీ తెలుసు. ఇంకా హీరో వస్తాడు, భారతీయుడు వస్తాడు, మళ్ళీ రిటర్న్ అవుతాడు, ఇంకా సొసైటీలో ఉన్న ఈ అవినీతి పరుల్ని ఏరి పారేస్తాడు అనుకున్న టైంలో ఒక ఐటమ్ సాంగ్ లాంటిది వస్తుంది భయ్య. ఐటమ్ సాంగ్ వస్తుంది. సినిమాకి అది అవసరం లేదు, ఏదో గ్రాండ్ రిచ్ విజువల్. శంకర్ గారు ఒకప్పుడు దానికి ఫేమస్ కదా, ఒక టైప్ ఆఫ్ ఒక గ్రాండ్ విజువల్స్ తో ఒక సాంగ్ తీయటం. అట్లా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు కానీ సింక్ లేకుండా అవుట్ ఆఫ్ సింక్ ఉంటుందా సాంగ్. దాని తర్వాత మన భారతీయుడు ఇంట్రో వచ్చి అతన్ని ఇండియాకి మళ్ళీ తీసుకురావడానికి మొత్తం ఇవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మూవీ అలా డౌన్ అయితే పడిపోతూ ఉంటది. భారతీయుడు రిటర్న్ అవ్వి ఈ అవినీతిని అడ్డుకోవాలి, ఆ ప్రజల్ని మార్చాలి అని స్టార్ట్ చేస్తాడు. బట్ ఆ కిల్లింగ్స్, ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో ఉన్నాడో అది నాకైతే అంత నచ్చలేదు. ఎందుకంటే భారతీయుడు 1 లో చూస్తే కథతో పాటు ఈ అవినీతి ఏదైతే ఉందో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కథలోనే వస్తాయి. ఒక ఫ్లోలో ఎవరికో ఒక అన్యాయం జరుగుతుందంటే అది ఒక కథలో ఒక పార్ట్ కింద జరుగుద్ది. హీరోకి ఒక అన్యాయం జరిగిందంటే అది కథలో ఒక పార్ట్ కింద జరుగుద్ది. ఇందులో ర్యాండమ్ గా కొంతమందిని దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఇది చేసావు అది చేసావు అని మనకు అప్పటికప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ కిల్లింగ్స్ చేస్తూ ఉంటాడు. నాకైతే అంత కనెక్ట్ కాలేదు. ఏదైతే ప్రాసెస్ ఉందో అది మర్మకళ ఉంది కదా, దాన్ని ఇందులో ఇంకొంచెం డెప్త్ గా చూపించారు. ఫస్ట్ లో అది ఇలా ఇంట్రడ్యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇతను కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాడు, ఇంకా సూపర్ వెరైటీ అనిపించింది. బట్ ఒక పాయింట్ తర్వాత ఒక టెక్నిక్ అది యూజ్ చేసాక ప్రతి టెక్నిక్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకు అర్థం కావడానికి. అంటే ఆ టెక్నిక్ అట్లా చేపించి వాళ్ళు ఇలా వెరైటీ ఏదో అవుతున్నట్టు వదిలేసి ఒక మిస్టరీలా వదిలేసి ఉంటే బాగుండదని నా ఒపీనియన్. దాన్ని ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చిరాకేసింది చూడడానికి. మూవీ ఇంటర్వెల్ కూడా అది ఇంటర్వెల్ అని అర్థం అవడానికే నాకు 5 నిమిషాలు పట్టింది. ర్యాండమ్ గా మూవీ ఒక పోర్షన్ దగ్గర ఎలివేషన్ లో వచ్చేసి అది ఇంటర్వెల్ అని ఆగిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా మోస్ట్లీ చాలా ఫ్లాట్ గానే అవుతుంది. అట్ ది ఎండ్ మొత్తం అందరూ ఇండియన్ కి ఎగెనెస్ట్ గా అయిపోయాక, మనం అనుకుని తెలిసిందే కదా, ఆన్లైన్ లో ఫస్ట్ ఏదో అని రెచ్చిపోయి ఎమోషన్స్ మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఎగెనెస్ట్ అయిపోతుంటారు. సో ఆ పాయింట్ పట్టుకొని మొత్తం భారతీయుడికి ఎగెనెస్ట్ అయిపోయాక ఇక్కడ నుండి మూవీ అసలు ఎలా మళ్ళీ భారతీయుడు వీళ్ళందరి ట్రస్ట్ ని తీసుకుంటాడు అనుకున్న టైంలో మూవీ అయిపోద్ది. మూవీ అక్కడితో అయిపోద్ది, ర్యాండమ్ గా అయిపోద్ది. అండ్ పార్ట్ 3 ఉంది, మీరు పార్ట్ 3లో చూడాలి మిగిలింది అంటారు. ఏంటది? ఇప్పుడు పార్ట్ 3 కోసం వెయిట్ చేయాలంటే పార్ట్ 2లో ఒక స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి, లేదా మనం దానికోసం బుక్ అయ్యేంతలో ఒక స్ట్రాంగ్ ఎండింగ్ ఉండాలి. ఇప్పుడు విక్రమ్ లో చూసుకున్న రోలెక్స్ వచ్చి బౌంటీ ఇస్తున్నాడంటే బౌంటీ వచ్చింది ఏమవుద్ది అన్న ఒక స్ట్రాంగ్
దీన్ని చూడాలి అలా అని చూడాలన్న ఒక బజ్ వస్తుంది. ఇప్పుడు కల్కిలో చూసుకున్న ప్రభాస్ కర్ణుడు అని రివీల్ అవగానే అదొక హైప్ వస్తుంది, ఓ ఇతన కర్ణుడు అన్నట్టు. బట్ ఇండియన్ 2 లో ఇండియన్ 3 కోసం వెయిట్ చేసేంతలో ఒక స్ట్రాంగ్ క్లిఫ్ హ్యాంగర్ ఉండదు, స్ట్రాంగ్ ఎండింగ్ ఉంటుంది. ర్యాండమ్ గా ఇట్లా అంబులెన్స్ మీద వెళ్ళిపోతూ ఐ బి బ్యాక్ అని అయిపోద్ది మూవీ. అంటే కమల్ హాసన్ గారు చెప్పారు, ఇండియన్ 3 కథ కోసమే నేను ఇండియన్ 2 చేశానని. దెర్ ఇస్ సో మచ్ స్టోరీ చాలా ఇండియన్ 3 లో జరుగుద్ది. బట్ ఇండియన్ 2 ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం నన్ను అడిగితే. ఫ్లాట్ నరేషన్ తో అసలు శంకర్ గారిది ఏం సినిమానే అనిపించదు, చాలా బోరింగ్ అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు, నాతో పాటు వచ్చిన ఎవరికి నచ్చలేదు ఈ మూవీ. చాలా ఫ్లాట్ గా వెళ్తుంది, చాలా డ్రాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. మూవీ ఎక్కడ ఎక్కదు, అంటే మనం చూసిన ఒక రెగ్యులర్ టెంప్లెట్ అనిపిస్తుంటది. నాకైతే మూవీ నచ్చలేదు. బట్ వీకెండ్ లో ఖాళీ ఉంటే చూడండి, ఎందుకంటే ఇండియన్ 3 లో దెర్ విల్ బి సో మచ్ స్టఫ్. సో దానికి మీకు లాస్ లో ఏమని తెలియాలి కాబట్టి ఇండియన్ 2 లో ఇండియన్ 2 చూడాలి. అంతే. బై గైస్.